ప్రైజ్ రాదండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని శిష్యులను ప్రార్థిస్తున్నాను. మరి ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, నువ్వు గర్భములో పడక మునిపే నిన్ను ఎరుగుదును. కాబట్టి గర్భము నుండి మరి నువ్వు నాకు ప్రత్యేకలాగా సెలవిచ్చాను. గర్భంలో నేను నిన్ను రూపంలో పడక మునిపే నిన్ను ఎరుగుదిని అంటే గర్భంలో పడకముందే దేవుడికి తెలుసంట ఎవరో ఇర్మియా గారు. కాబట్టి నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని, నువ్వు గర్భంలో పడక మునిపే నిన్ను ఎరుగుదును. గర్భం నుండి ప్రతిష్ఠించినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిని గర్భం నుండి మరి బయలు పడక మునిపే నేను నిన్ను గర్భం నుండి బయట రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎందుకనగా ఈ గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఎరిగాను కాబట్టి నువ్వు జనములకు ప్రవక్తగా నిన్ను మరి ఏర్పరచుకుంటున్నాను. అందుకు మరి ఇర్మియా అంటున్నాడు, అయ్యో ప్రభువగు యెహోవా, మరి సిద్ధగించుము, నన్ను క్షమించు, నేను బాలుడను, నేను ఆ పని నేను చేయలేనని ఇర్మియా అంటున్నప్పుడు మరి ఇర్మియా బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి లేదు, నేను చిన్నపిల్లవాడిని, మాట్లాడడానికి నాకు శక్తి లేదని ఇర్మియా మరి జవాబు ఇచ్చినప్పుడు మరి ఈయన అంటున్నారు, యెహోవా నీకు ఎలాగో సెలవు ఇచ్చాను, నేను బాలుడు అనవద్దు, నువ్వు బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారిద్దరకు వెళ్ళి నువ్వు నీవు పోవాలని, నేను ఎవరి దగ్గరికి ఏ మనుషుల దగ్గరికి అయితే నేను పంపుతున్నానో వాళ్ళ ఎంతకు నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే తల్లి గర్భంలో కడగముందే నిన్ను ఎరుగుదను, నేను ప్రతిష్ఠించుకున్నాను. కాబట్టి నేను ఎవరెవరు ఏ మనుషుల దగ్గరికి అయితే నిన్ను పంపుతున్నానో వాళ్ళ ఎంతకి నువ్వు వెళ్ళాలన్నప్పుడు మరి ఈయన మరి అంటాడు ఇర్మియా, నేను బాలుడను ప్రభువా, మరి నాకు భయం వేస్తుంది మరి అన్నప్పుడు మరి వారికి భయపడవద్దు, ఆ జనానికి నువ్వు భయపడవద్దు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. నేను ఏ వ్యక్తుల దగ్గరికి అయితే పంపుతున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడవద్దు, నేను విడిపిస్తాను, నీకు ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎందుకు ఇర్మియా బాలుడు అని భయపడుతున్నాడు కాబట్టి నన్ను కూడా దేవుని సిద్ధంలో ఎక్కడికైనా వెళ్ళమంటే మనము కూడా వెళ్ళాలి. అది ఆయన చెప్పిన మాటలన్నీ మనం ప్రకటించడానికి భయపడకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకటించకపోతే శ్రమ మనకి. కాబట్టి ప్రకటించాలి. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినేవారుగా ఉండాలి కాబట్టి ప్రకటించాలి. మనకు ఆయన తోడుగా ఉంటానంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి ఆయన మాట వినేవారినే ఆయన ఏర్పరచుకుంటాడు. తల్లి గర్భంలో రూపపడక మునిగిపోయి ఆయన అరచేతుల్లో చెప్పుకుని ప్రతిష్ఠించుకుంటాడు. చూడండి, గొర్రెలు కాసినటువంటి దావీదును కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దావీదు హృదయానుసారుడు అవుతాడు ఆయన కానీ తెలుసు. కాబట్టి దావీదును కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఇర్మియా చిన్న బాలుడు అని అంటున్నాడు, అయినా కానీ మరి ఇర్మియాను కూడా ఏర్పరచుకున్నాడు ఆయన. మరి మోషేను కూడా ఏర్పరచుకున్నాడు. నేను ఎత్తివాడని ప్రభు అంటాడు, నువ్వు నిలబడి నీ నోట్లో నా మాట ఉంచుతానని మోషేతో కూడా చెప్తాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారు ఆయన చెప్పిన మాటలు మనం వదలాలా, ప్రకటించాలా. మరి ప్రకటించకపోతే మనకు శ్రమ. కాబట్టి మీరు భయపడకూడదు. ఉన్నట్టు బైబిల్ మాట మనము ప్రకటించాలా, హెచ్చరించాలా, ఖండించాలా, బుద్ధి చెప్పాలా. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఇర్మియాకి అనేక శోధనలు, అనేక కన్నీరు, ఆయన జీవితమే కన్నీరు. మరి కోతులో పడేశారు, చెంపబెట్టి కొట్టారు, అయినప్పటికీ కూడా ఆయన మాట మారలేదు. మరి దేవుడు చెప్పమన్నీ అన్నీ కూడా అబద్ధ ప్రవక్తలను ఎదిరించి ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో శోధనలు. ఆయన జీవితమే కన్నీరుతో నింపబడింది. కాబట్టి ఇర్మియాలాగా మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన స్వార్థను మరి మంచి వార్తను మోసుకెళ్తున్నప్పుడు ఆయన ఏ మాట చెప్పాలన్నా అని ఆజ్ఞ ఇస్తే ఆ మాట మనం చెప్పాలి. అది హింస అయినా, ఖడ్గమైనా, మనం కొట్టినా, తిట్టినా, అపనిందలు వేసినా దేవుడు చెప్పమన్న మాట మనం చెప్పినప్పుడు దేవుడికి ఇష్టలుగా ఉంటాము. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుగాక. షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ వందనాలు. ఆమేన్.